హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో, ఈరోజు వీడియో వచ్చేసి మనం పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. ఈ పౌడర్ రెడీ ఉందనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు దోసలు ఈజీగా వేసుకోవచ్చు. ప్రతిసారి పప్పు నానబెట్టడం, రుబ్బడం అవన్నీ లేకుండా చాలా ఈజీగా అండ్ సింపుల్‌గా అండ్ టేస్టీగా కూడా ఉంటాయి ఈ దోసలు. ఈ పౌడర్ మనం 3 మంత్స్ వరకు స్టోర్ చేసి పెట్టుకోవచ్చు. ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్ ప్రిపేర్ చేయడానికి నేను ఇక్కడ ఒక గ్లాస్‌తో, సో మీరు గ్లాస్ అయినా కప్ అయినా ఏదైనా తీసుకోండి. సో దాంతో నేను ఒక 4 గ్లాసెస్ ఆఫ్ పెసర్లు తీసుకున్నా. ఇందులోకి 4 గ్లాసుల పెసర్లు తీసుకున్నా కదా, తర్వాత ఇందులో ఒక హాఫ్ గ్లాస్ బియ్యం పోసుకోవాలి. మీరు ఇందులోకి ఏ బియ్యంనైనా తీసుకోవచ్చు. తర్వాత వీటిని వాష్ చేసుకోవాలి. బాగా ఎక్కువగా వాష్ చేసుకోకూడదు, నార్మల్గా తడిసేలాగా వాష్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. సో ఎక్కువసేపు నానకుండా ఫాస్ట్గా కడిగేసుకోవాలి. తర్వాత ఒక కాటన్ క్లాత్ ఏదైనా తీసుకొని వీడియోలో చూపించిన విధంగా ఆరబెట్టుకోవాలి ఈ పెసర్లని. ఎండలో అయినా ఆరబెట్టొచ్చు. సో ఎండ లేని వాళ్ళు ఇలా ఫ్యాన్ కింద కూడా ఆరబెట్టొచ్చు. నేనైతే ఫ్యాన్ కిందనే ఆరబెడుతున్నా. చూసారు కదా, మంచిగా డ్రై అయిపోయాయి నైట్ అంతా. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ పైన పెట్టుకొని ఈ ఆరబెట్టుకున్న పెసర్లని మనం వేయించుకోవాలి. కొద్దిగా అయినా వేయించుకోవచ్చు, లేదా ఒకేసారి అయినా వేయించుకోవచ్చు. ఇలా ఒక 3 to 4 మినిట్స్ వరకు వేయించుకోవాలి. ఒకవేళ మీరు సన్లో ఆరబెడితే అసలు అవసరం లేదు, వేయించుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇంట్లో ఆరబెట్టాను కదా, సో ఏమైనా తేమ లాంటిది ఏమైనా వస్తుందేమో అని చెప్పి లైట్గా ఇట్లా వేయించుకోవాలంతే. సో ఇలా ఫ్రై చేసుకున్న వాటిని పక్కన పెట్టుకొని చల్లరేదాకా వెయిట్ చేయాలి. మీరు కావాలనుకుంటే ఎక్కువ క్వాంటిటీ పౌడర్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. తర్వాత కొంచెం కరివేపాకు ఇట్లా నీట్గా వాష్ చేసుకొని అదే ప్యాన్లో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. కరివేపాకు మొత్తం క్రిస్పీ అయ్యే వరకు వేయించుకోవాలి ప్యాన్లో. ఇందాక పెసర్లు వేయించుకున్నాం కదా, సో ఈ కరివేపాకుని కూడా అందులోనే వేసేసుకోవాలి. ఇంకా అదే ప్యాన్లో ఒక 3 to 4 ఎండుమిర్చి, ఇంకా 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ జీలకర్ర వేసుకొని కొద్దిగా వేయించుకోవాలి. ఇందులో మీరు సొంటి అంటారు కదా, అది కూడా కొంచెం వేసుకొని వేయించుకోవచ్చు. కానీ నేను సొంటిని స్కిప్ చేస్తున్నాను, ఎందుకంటే మనం దోశ కోసం పౌడర్ వాటర్తో మిక్స్ చేసేటప్పుడే కొద్దిగా పచ్చి అల్లం తీసుకొని గ్రైండ్ చేసుకొని అందులో కలుపుకుంటే టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇంకా తర్వాత వేయించుకున్న పెసర్లని అన్నిటినీ ఇంకా మనం మిక్స్ జార్లో వేసుకొని ఇలా మెత్తగా గ్రైండ్ అయ్యేదాకా పౌడర్ చేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ని బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకొని చల్లారేదాకా వెయిట్ చేయాలి. నెక్స్ట్ అయితే ఇప్పుడు ఈ పెసరట్టు ప్రీమిక్స్ పౌడర్తో పెసరట్టు ఎలా వేసుకోవాలో చూడండి. సో మనం కొద్దిగా పౌడర్ తీసుకొని ఇట్లా కొద్దిగా వాటర్ పోసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. మొత్తం ఒకేసారి వాటర్ పోస్తే ఉండలు కట్టేస్తాయి. సో కొద్దిగా వాటర్ పోసుకుంటూ కలుపుకోవాలి. ఇక్కడ నేను వచ్చేసి ఆల్మోస్ట్ 1 కప్ ఆఫ్ పౌడర్ తీసుకున్నాను. సో దీంతో మనకు ఈజీగా 5 to 6 దోశలు అవుతాయి. అందులోకి కొద్దిగా ఉప్పు యాడ్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ వరకు పక్కకు పెట్టుకోవాలి. పిండిని మీరు 1 to 2 అవర్స్ అయినా సరే నానబెట్టుకోవాలి. అలా అయితే ఇంకా బాగా వస్తాయి. ఎంత బాగా నానితే అంత బాగా దోశలు వస్తాయి. ఈ దోశ ప్యాన్ నేను ఆన్లైన్లో తీసుకున్నాను. మీకు కావాలంటే కమెంట్స్లో చెప్పండి, లింక్ డిస్క్రిప్షన్లో పోస్ట్ చేస్తాను. చూసారు కదా దోశ ఎంత క్రిస్పీగా వచ్చిందో. 2 సైడ్స్ ఇట్లా కాల్చుకోవాలి. చాలా బాగుంటుంది టేస్ట్. మీరు ప్లెయిన్ దోశ అయినా వేసుకోవచ్చు, లేదంటే ఇంకా టేస్టీగా ఉండాలంటే క్యారెట్ అండ్ ఆనియన్ కూడా యాడ్ చేసుకోవచ్చు. చాలా హెల్దీ అండ్ చాలా టేస్టీగా కూడా ఉంటుంది. మీరు ఒకవేళ ఆనియన్, క్యారెట్ అలాంటివి ఏమైనా వేసుకుంటే మాత్రం 2 సైడ్స్ తిప్పకుండా ఓన్లీ 1 సైడ్తోనే కాల్చుకోండి, చాలా బాగుంటుంది. అండ్ ఈ ప్రీమిక్స్ పౌడర్తో దోశలు వేసేటప్పుడు మాత్రం లో ఫ్లేమ్లో ఉంచండి, చాలా బాగా వస్తాయి. సో మీరు ఈ విధంగా ఆనియన్ కానీ లేకపోతే ప్లెయిన్ పెసరట్టు కానీ వేసుకొని వేడిగా తినండి, చాలా బాగుంటుంది. ఇంకా నెక్స్ట్ ఈలోపు పెసరట్ ప్రీమిక్స్ పౌడర్ చల్లారిన తర్వాత ఒక గ్లాస్ జార్లో తీసుకోండి. సో దీన్ని మీరు ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు, లేదా బయట అయినా స్టోర్ చేసుకోవచ్చు. బయట పెట్టినా సరే మనకు 3 మంత్స్ స్టోర్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకా కావాలనుకుంటే ఎక్కువ డేస్ కావాలనుకుంటే మాత్రం ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ బయట పెట్టినా సరే మీకు 3 మంత్స్ వరకు అయితే ఈ పౌడర్ ఫ్రెష్గా ఉంటుంది. వర్కింగ్ ఉమెన్స్కి ఇంకా రూమ్లో ఉండే బ్యాచిలర్స్కి కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్ చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక్కసారి మీరు కూడా ఈ ప్రీమిక్స్ పౌడర్ ట్రై చేసి టేస్ట్ ఎలా ఉందో నాకు కమెంట్స్లో చెప్పండి. అలాగే ఇది మీకు యూస్ఫుల్ అవుతుంది అనిపిస్తే, ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వ్లాగ్.